వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా. హలో, తలిచి చూడు నోరారా. వెల్కమ్ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి ఖమ్మం జిల్లా పాపర్లపాడుకు చెందిన వెంకట నరసమ్మ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ 2 కాళ్ళు కోల్పోయారు. అటు పక్షవాతంతో అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని ఇద్దరు కలిసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన కోసం, తన భర్త కోసం కనీసం కడుపు నిండా అన్నం తినడానికి ఏదో ఒక ఆధారం కావాలని ఆవిడ కోరుకుంటున్నారు. వారిని ఇక్కడికి పిలిచే ముందు వారి గురించి ఒక ఏవీ ప్లీజ్. వెంకట నరసమ్మది వ్యవసాయ ఆధారిత కుటుంబం. భర్త నాగయ్య రాజకీయాలపైన ఆసక్తితో తిరగడం వల్ల వెంకట నరసమ్మే ఉన్న 4 ఎకరాల భూమిని కష్టపడి సేద్యం చేసింది. వ్యవసాయం చేస్తూనే 2 కొడుకుల్ని పెంచి పోషించడంతో పాటు వాళ్లను చదివించుకుంది. రాజకీయాల మీద మోజుతో భర్త అప్పులు చేయడం మొదలుపెట్టేసరికి వెంకట నరసమ్మ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. ఒకానొక స్థితిలో అప్పుల భారం పెరిగిపోవడంతో విధి లేని స్థితిలో అన్నం పెట్టి 4గురికి ఉపాధిచ్చిన 4 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఎదిగిన కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేసేసి వెంకట నరసమ్మ తల్లిగా తన బాధ్యత నిలబెట్టుకుంది. ఆధారపడి బ్రతికిన వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేకపోవడంతో కొడుకులిద్దరూ ఉపాధి వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు. బ్రతకడమే కష్టమైపోయిన స్థితిలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వెంకట నరసమ్మకు అనుకోని పరిస్థితుల్లో జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసింది. అనారోగ్యం పాలై ఆపదలో ఉన్న పెద్ద కొడుకును చూడ్డానికి వెళ్లిన వెంకట నరసమ్మకు ఆర్టీసీ బస్సు వల్ల జరిగిన ప్రమాదం ఆమె 2 కాళ్ళు కోల్పోయేలా చేసింది. ఇది కాదే విధిరాత అనుకోదే. వైద్యం కోసం విధిలేని పరిస్థితుల్లో నీడనిస్తున్న ఇంటిని అమ్మేసి ఆపరేషన్ చేయించుకుంది. వైద్యం చేసిన డాక్టర్లు ఆమె 2 కాళ్ళు తొలగించడంతో 1.5 ఏళ్ల కాలంగా మంచానికే పరిమితమైపోయింది. భర్త పక్షవాతంతో మంచం పట్టేసరికి ఆదరణ కరువై దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతోంది వెంకట నరసమ్మ. బతుకు తెరువు కోసం, ఒక ఆధారం కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో. మీకు అందరికీ నమస్కారాలండి. నాలాంటి తల్లులు, అక్కలు, బిడ్డలు, అన్నలు, తమ్ములు నాకు సాయం చేయాలయ్యా. మేము బాగు బతికినాళ్ళు ఆయన బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు తలిగి 2 కాళ్ళు పోయినాయి. కొడుకు ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్ ఉంటే మా సరుషాలు లేవు, సగం పోయి సగం ఉన్నాము. మా జీవితాలు గడతలేదు. తల్లి మీరందరూ ఆశీర్వదించాలని. కాలం చేసిన ద్రోహం కన్నీరై కరిగే మౌనం. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో. సారు ఏం కావాలంటే ఇక కిరాణం అయితే చిన్నగా ఇక దండలు కింద పెట్టుకొని అమ్ముకుంటాము. మా ఇల్లు ఇట్లా రోడ్ ఎమ్మటే ఉంది. ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం ఉంది. ఇంటి దగ్గర పెట్టుకున్నాం. కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ రోజు సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చేలా చేసే బాధ్యత మాది. అప్పటి వరకు ఇలా కళ్ళు విప్పి చూడని బండరాతి సామికి
యాక్సిడెంట్ జరిగి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? 2వ సంవత్సరం సార్, సంవత్సరంన్నర అయింది. సో అప్పటి నుంచి పనికి వెళ్ళట్లేదు మీరు, అండ్ ఆయన కూడా పనికి వెళ్ళట్లేదు అనుకుంటా. నాకు తగిలినాక నా 6 నెలలకు అవన్నీ ఏ మతిలో పెట్టకుండా పచ్చవాతం వచ్చి ఇది పడిపోయింది. పచ్చవాతం వచ్చి పడిపోయింది, మాట రావట్లే. ఆయనకు ₹1,00,000 అయినాయి హాస్పిటల్. ఇక ఇద్దరికి ఇల్లు గడవటం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు ఎలా గడుస్తుంది ప్రస్తుతం అండి ఇక పింఛన్ వస్తుంది. ఇక అవి మందులు తెచ్చుకుంటాము. కంట్రోల్ బియ్యం 6 కేజీలు వస్తాయి. ఇక అట్టనే ఇల్లు గడుపుకుంటాను ఉన్నారు. సో ఆ తల్లి మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయి ఇప్పటికి 2 సంవత్సరాలు. అండ్ దీంతో పాటు ఆయనకి మాట్లాడలేని పరిస్థితి, పక్షవాతం వచ్చింది. సో ఇద్దరూ ఉంటున్న ఆ ఇంట్లో పూట గడవడానికి వచ్చే పెన్షన్ డబ్బులు కానీ వచ్చే బియ్యం కానీ సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటే మేము ఇద్దరం బతకగలం, అటు మందులు కొనుక్కోగలం అని అడుగుతున్నారు ఆ పెద్దవాళ్ళు ఇద్దరు. సో వాళ్ళ కోసం మనం కిరాణా కొట్టు అరేంజ్ చేయాలి. సో ఆ కిరాణా కొట్టు కోసం మొదటి ప్రయత్నం ఇద్దరు అమ్మాయిలు. ఓకే, సో ఈ ఇద్దరు ముందుకు వచ్చారు మొదటి ప్రయత్నం కోసం. మీ అందరి తరఫున వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్. ఓకే, సో మీ ముందు అటుపళ్ళు ఉన్నాయమ్మా, వాటిని మీరు తొక్కొలిచి మీ టీమ్మేట్కి తినిపించాలి. ఇద్దరు ఒకేసారి. రెడీయా? 3, 2, 1 గో. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. తొందర టైం అయిపోతుంది. ఒక్క అటుపండు కూడా అవ్వాలా? అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. టైం అయిపోతుందమ్మా. మినిమం 3 తినాలి. Time up. Okay, claps, come on. చాలా అద్భుతంగా తిన్నారు. ఇష్టం వచ్చినట్టు తొక్కలు ఇసిరేశారు. సగం అట్టుపండు ముక్కలు తిన్నారు. వెరీ గుడ్ అమ్మా. ఒక్క గ్లాసు నీళ్ళు అయితే అట్టుపండు తిన్న వెంటనే సరిగా మా దాన్ని. సో ఫస్ట్ టాస్క్ని ఫినిష్ చేశారు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా పెద్దవాళ్ళకి 15,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మీ ఇద్దరికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేశారు. వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? సిహెచ్ నిఖిల, చిట్టా నిఖిల. ఏం చెప్పారు? చిట్టా నిఖిల. ముందు అని సౌండ్ వచ్చింది స్టార్టింగ్ లో. అంటే సి కదా, కొంచెం ఎఫెక్ట్స్ ఇద్దామని. ఓకే, సిహెచ్ నిఖిల. నిఖిల. ఓకే, వెరీ గుడ్. సిహెచ్ నిఖిల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో మీకు టైం దొరుకుతుందమ్మా
అంటే వంట చేయడానికి కానీ వాటి టైం దొరుకుతూ ఉంటుందా? ఆ, అంటే టీవీ షోస్ సీరియల్స్ అన్ని చూస్తారా? బాగా ఇంట్రెస్ట్. వాటి మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ ఇచ్చినప్పుడు వంట అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారా? వంట చేశాకనే వాటి మీద కాన్సెప్ట్. అవునా? కొత్తగా ఉంది, కొత్తగా విన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మేడం గారు మీరు? రానేరు పుష్పలీల. ఆ? రానేరు పుష్పలీల. ఏంట్రా ఇలా ఉన్నాయి అన్ని పేర్లు? ఏంటో మళ్ళీ చెప్పు. రానేరు పుష్పలీల. లీలా గారు వెరీ గుడ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? బీఫార్మసీ. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీ ఇద్దరికి టాస్క్ ఏంటంటే ఒక మగ తాగుబోతూ ఒక ఆడ తాగుబోతూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారో చూద్దాం. ఏంటి ఈరోజు ఏం కొట్టావు? ఒక ఫుల్ బాటిల్. అవునా, అంతేనా? ఏం చేస్తాం, ఏ రంగంలో అయినా అమ్మాయిలు దాటలేకపోతున్నావు. ఏం చేస్తాం, అక్కడితోనే ఆగిపోయాం. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో 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 తమ్ముడు చెప్పండి. ఇక్కడ నేను చార్మినార్ పెట్టా, కనపడతలే. చార్మినార్ నేను ఇందాక తీసుకొని తాగేశా. అయ్యో తాగే కాదు, 4 పిల్లలు ఉంటే గుచ్చుకుంటా కడుపులో. అంటే సిగరెట్ చార్మినార్ కదా, చార్మినార్ సిగరెట్. అయ్యో దుమ్ముపైన కేసింది ఇక్కడ ప్రదీప్ సార్. ఎన్ని కొట్టావు? తెగ ఊగుతున్నావు. నేను మామూలు బ్యాటింగ్ చేసేప్పుడు 6లే కొడుతుంటా. నేను అడిగింది ఇప్పుడు 6 కాదు. ఇప్పుడు కొట్టిన ఫుల్ బాటిల్స్ కొట్టావు, ఎన్ని హాఫ్ బాటిల్స్ కొట్టావు? తప్పునేనా? ఆడవాళ్ళ వయసు, మగవాడి జీతం, తాగుబోతాడు ఎన్ని కొట్టాడు అడగకూడదు ఎప్పుడు. లేలా పాట పాడవా? చూసా 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 ఒక హృదయాన్నే, బస్ స్టాండ్లో. హృదయాన్నే చూసా 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 వెనక వీధిలో కాలు పక్కన కలిసా 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 ఒక హృదయాన్నే, హృదయాన్నే వేసా 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 ఒక హృదయముతో, హృదయముతో. వెరీ గుడ్. లేలా ఇప్పుడు సిహెచ్ నీకుల గారు చూడు ఎలా పాడతారు. మీ అందరి కోసం ఇప్పుడు ఒక ప్యారడీ సాంగ్ పాడాలనుకుంటున్నా. రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావునని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరునని, తినలేక చేస్తున్నా నీ వంట చెలియా, అసలంట చేతగాని ఓ వంక మొక్కు బామ, నిన్నెందుకిచ్చినాడే నా కాలు కడిగి మామ. సూపర్ అమ్మా, అసలు నిజంగా. అరే రే 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 అబ్బా చాలా బాగా. ఇది మీ వారు రాసిన పాట అమ్మా? రాసింది ఎవరో తెలియదు, పాడింది అయితే నేనే. మీరు నేను ఇంకా రోజు వాళ్ళ వారు పాడుతున్నారేమో అందుకే ప్రాక్టీస్ అయింది ఈ పాట అనుకున్నా. బట్ చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ షోకి వచ్చినందుకు అండ్ ఇలా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం, ఇచ్చేసి. ఐ సో స్వీట్. ప్లీజ్. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సిరుమట్టు వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ముందు ఈ యాక్సిడెంట్ జరగక ముందు మీరు పని చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పారు. ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు మీరు? కూలి నాలి వ్యవసాయం చేసుకునేది సారు. పిల్లలు చిన్న పిల్లలు. అప్పుడు ఎంతమంది పిల్లలు మా మీకు? 2 కొడుకులు సారు. 2 కొడుకుల ఇద్దరం ఇట్లా పని చేసుకుంటా, ఈయన చేనుకేలు రాకుండా ఉండేది, ఇట్లా దున్నిచ్చి ఇత్తనాలు వేసుకుంటా పండించుకునేది. ఇక అటు ఇటు రాజకీయాలు దిగి పొద్దుకాలప్పుడు వచ్చేది. ఈ పిల్లగాళ్ళని గవర్నమెంట్ బళ్ళల్లో చదివించేది, పట్టించుకోకపోయేది. అట ఇట 7-8 చదివే వరకు ఉన్న భూమి మాకు తెలవకుండా అమ్మేసుకున్నాక అట్లా అమ్మినామంట అంటే ఇంకా గొడవలు అయ్యేది. ఈ పిల్లగాళ్ళు ఆ గొడవ కూడా చదువు వాళ్ళకి ఎక్కలే. ఇక అటో ఇటో చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నేను కాయ కష్టం చేసి సంపాదించుకుంటూ పిల్లగాళ్ళు ఇల్లు గడుపుకునేది. నాయన ఎక్కడి వరకు చదువుకున్నారు మా పిల్లలు? పిల్లలు
10 చదివారు నాయన. చదివినాక ఇక వాళ్ళు ఎంతట వాళ్ళే ఇక కాళ్ళ మీద నిలబడి షాపుల్లో ఉంటారో ఏం పని చేస్తారో 10 తెచ్చి ఇస్తే ఇల్లు గడుపుకునేది. ఇక అట్లా ఇల్లు గడుపుకుంటా పెళ్లి చేసుకుర్రు పెద్దోళ్ళే. పెళ్లి చేసుకున్నాక పెద్ద పిల్లగాడికి ఈయన పట్టించుకోకపోయేది. ఇక పెద్ద పిల్లగాడు పెద్ద ఆపరేషన్ పేగు జిట్లి కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ అయ్యి 20 రోజులు హాస్పిటల్ ఉంచిర్రు. ఉంచినాక ఇక నేను పొద్దుకాల అన్నం వండుకొని పోతానని మా ఊళ్ళో బస్సు ఉంటే బస్సు దిగి బస్ స్టాండ్లోకి వచ్చినాను. అన్నం చేతిలో సజ్జో చేతిలో పట్టుకొని ఇటు చూస్తున్నా. ఇటు పోతానని చూస్తుంటే మధుర డిపో బస్సు పుష్కరాలు, ఈ పుష్కరాలు కాక గోదావరి పుష్కరాలు. అప్పుడు ఇక్కడ గుద్దినప్పుడే తెలిసింది. ఇట్లా పడిపోతే కాలు అక్కడనే తెగిపోయినాడు. వాళ్ళు వీళ్ళు ప్యాసింజర్లు దిగి చూసి అంబులెన్సులు పిలిచి ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తే తీసుకోము బతకదని అంటే ఇక ఇంత అంత చుట్టాలు బంధువులు ఈయన వచ్చి ఇక పిల్లగాండ్లు పెండ్లాల మీద పుస్తకాలు అమ్ముకొని ఇల్లు తాకటం వేసి తెచ్చి 3 లక్షల రూపాయలు 3 నెలలు హాస్పిటల్నే ఉన్నావు నాయన. ఉండి ఇంటికి వచ్చినాక ఇక చెల్లి ఏళ్ళకి వచ్చి తానం చేపించి ఇల్లు కలిపి 5 సంవత్సరం ఉండిపోయింది. ఇక ఈయన ఇట్లా చూసుకుంటానే ఈ తలకాయ పెరాసిస్ వచ్చి పడిపోయాడు. పడిపోతే ఈయనని ఖమ్మం తీసుకొచ్చి మళ్ళీ పిల్లగాళ్ళు తిప్పలు పడి 1,00,000 రూపాయలు అయినాయి. ఇక అట్టట్టుండు. ఇక మాట ఇప్పుడు ఇక అస్సలు రాదు. ఇది ఏదైనా సైగే చేస్తాడు, ఇదైనా సైగే చేస్తాడు. ఇక అట్లా గడుపుకుంటాను. అసలు చూడకుంటాడు కొడుక. నా కొడుకులు నేను బయట పడవని చేసింది కొడుక. నాకు సీతాదేవి వనవాసం వచ్చింది నాయన. నాకు ఏదన్నా సాయం చేయాలని ఈడికి వచ్చిన కొడుక. మా బతుకులు ఉండకూడదు అయ్యా. మేము ఎప్పుడో ఏడ్చేది ఇప్పుడే ఏడుతున్నావు అయ్యా. వైకుంఠాల ఉందా లేదా ఈ నరకంగానే ఇక్కడ చూస్తున్నావు అయ్యా. మీరేమవుతారమ్మా? మా చెల్లి అండి. ఇక్కడ దాకా మీరే తీసుకొచ్చారు వీళ్ళిద్దరినమ్మా? తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చిన. చిన్నప్పుడు మా అమ్మకు కూడా బస్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిందయ్యా. ఇక మా అక్క కూడా అటు సవక్క ఎందుకు బతికిందో అనిపిస్తుంది. సగం ఉండి సగం పోయింది ఎవరు లేక. సో వీళ్ళిద్దరే ఉంటారమ్మా ఇంటి దగ్గర? ఇద్దరే ఉంటారు సార్. అంటే వంట కానీ మిగతా పనులన్నీ మీరే చేస్తారు? చేసుకుంటారు సార్, కూర్చొని చేసుకుంటారు. ఇంటి పక్క వాళ్ళు అరుచుకుంటారు సార్, కొంచెం పల్లెటూరు కాబట్టి అరుచుకుంటారు. వేరే చోటుకి వెళ్ళి ఉండలేని పరిస్థితి ఉన్నా వీళ్ళిద్దరే ఉండాల్సింది. సో దానికోసం అంటూ ఇంటి దగ్గరే కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకున్నారు ఆవిడ. సో దానికోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. రెండో ప్రయత్నం. ఓకే, సో ఈ ఇద్దరు అంకుళ్ళు ముందుకు వచ్చారు వీళ్ళ వంతు ప్రయత్నం చేయడానికి. రెండో ప్రయత్నం ఆ పెద్దవాళ్ళిద్దరికి ఒక కిరాణా కొట్టు అందించడం కోసం. సో ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీరిద్దరూ ఇక్కడ నుంచి ఒక్కొక్క పేపర్ గ్లాస్ని ఆ హుక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఇద్దరి మధ్యలో పట్టిన తాడుకి హ్యాంగ్ చేసి తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టాలి. సరేనా? వెరీ గుడ్. 3, 2, 1 go. This is a private party. No paparazzi. I'd say. Paparazzi, chilling in secret location. Private party, only by invitation. Bar closed, out and down, little tension. Free liquor, start without limitation. Manam adi, kinda mida party. Manam party in the party. Hey, hottie, drink a rain a tochi. Let's go trippin' in my Maserati. హలో హౌ డు యు డు అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరింగ్ నేను దేశీ పతంగ్ ఐ am now off duty without identity చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే
వెరీ గుడ్ నాన్న, ఉన్న కూడా పడేయండి, అది వెరీ గుడ్. రండి. మన పాడి 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 పాడిందే పాడి హాడి 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 డ్రింక్ ఏమైనా తోచి let's go tripping 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 in my latest Bugatti ఏదో చూస్తే ఎంతో బ్రీజీగా ఉంది మ్యూజిక్ లో మ్యాజికల్ ట్రాన్స్ ఉంది DJ playlist వెరీ గుడ్, సూపర్, తీసుకెళ్ళాలనుంది. వెల్ డన్. అండ్ చాలా బాగా ఆడారు ఇద్దరు కలిసి, సూపర్గా టాస్క్ని ఫినిష్ చేశారు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ పెద్దవాళ్ళిద్దరికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో మీ పేరు గురుగారు? గౌతమ్ రాహుల్. వెరీ గుడ్ నాన్న. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్, వెరీ గుడ్, అయిపోతులే. నువ్వు? ఎండి ఎజాజ్. ఎజాజ్, ఏం చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. ఓహో, ఇతనిలా కాదనమాట నువ్వు. ఆహా, నువ్వైతే థర్డ్ క్లాస్ చదువుతున్నావు, మరి నువ్వు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్, థర్డ్ క్లాస్. సో ఇప్పుడు మీరిద్దరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, తప్పదు. సో ఎలాగో డాన్స్ చేస్తారు చివరిలో, అదొకే. దానికంటే ముందు డైలాగ్ బోల్తే చెప్పురా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఇది ఏ సినిమాల డైలాగ్ ఇది? పోకిర్. పోకిర్లో సినిమాల డైలాగ్ ఇది. ఎంత బాగా చెప్పాడో. అప్పుడు నువ్వు పుట్టేవరా? తర్వాత టీవీలో వచ్చినప్పుడు చూసావా? వెరీ గుడ్ అన్న, వండర్ఫుల్. గురుగారు మీరు? ఏంటి సిగ్గే? సాంగ్. సాంగ్ పాడతావా? అయిపోయారు, పో పాడరా. డీజే సాంగ్. ఓ డీజే సాంగ్, ఓ మై గాడ్, పాడు. ఓ పిలో మోనిక సొట్టబుగ్గల సింగారి వారి వారి చూపులు 1000 అడుగుల సవారి నీ సన్నాని నడుముల్లో చైనా వాలే ఎక్కుతుందే మెల్లో నీ వైపే ప్రాణ్ ఆగుతుందే మెల్లో. ఓ పిలో మోనిక సొట్టబుగ్గల సింగారి వారి వారి చూపుల్లో 1000 అడుగుల సవారి. నీకెట్లా వచ్చారు ఈ పాట? నేర్చుకున్నావా? ఓ వెరీ గుడ్, సూపర్. సో మీరిద్దరు ఇప్పుడు మంచి డాన్స్ చేస్తే నేను చూడాలని కోరుకుంటున్నాం మేము. రెడీయా? ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఈ 2 సంవత్సరాలు కొంచెం కష్టం. ఇదివరకు ముందున్నప్పుడు కూడా ఆయన రాజకీయాల వైపు ఉన్నారు, పని చేయలేదు అని చెప్పారు. అండ్ ఇప్పుడు అంటూ సొంతంగా ఒక ఇల్లు ఉందమ్మా, ఇంట్లో ఉంటున్నారా మీరు? ఇల్లు ఉంది సార్, సొంతం ఇల్లు ఉంది. ఇక ఆ ఇంట్లో ఉంటాను, జీవనం గడుపుకుంటాను. చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు పెట్టిరు సార్, ఇన్ని సంవత్సరాలు చుట్టాలు పక్కాలు అందరు పెడితేనే ఇంత కాడికి వచ్చి ఇట్లా కూర్చుంటాను. అప్పుల పాలైన ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆగుతారు నాయన? ఇక వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పుడు మా జీవనం గడవాలి ఎట్టనో. నాయన ఉరి పెట్టుకుంటున్నది అంటే నాకు ప్యాన్ అందదా, నాకు కిటికీ అందదా, నేను చచ్చిపోతున్నాను ఏం దొరకక
అది మంచం నవారు తీసుకున్నా ఏమందట్లే ఇట్లా గుంజుకుంటా ఊరి వెళ్ళలేదు నేను చచ్చిపోతున్నాను ఆయన. చీకట్లో వస్తున్నాను ఆయన. మాకు ఎన్నెలేమో తండ్రి, చీకటేమో తల్లి కొడుక. మీరు ఆదరిస్తారని జీ తెలుగు వారు వచ్చినావు నాయన. మేమేం చెప్పుకోమిగా మాకు చచ్చిపోయే ఆస్కారాలు కూడా లేవాడన్న మందు తెమ్మంటే మీకెందుకు కాళ్ళు లేని వాళ్ళకి అట్టియ్యరు అంటారు. అట్నే గడుపుకుంటూ వచ్చిన ఇంతలో మీది కలిసింది నాయన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ చూపించడం కానీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా జరిగిందమ్మా? చూపిస్తూనే ఉన్నాం సారు, చూపించి టాబ్లెట్లు తెస్తూనే ఉన్నాం. షుగరు, బీపీ, మళ్ళా ఇది పారాసిస్, ఇది అన్ని మందులు వాడుతూనే తెస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి మాట్లాడలేదు. నాకైనాక 6 నెలల కానించి మాట ఉత్తగానే పడిపోయింది. ఏందని తీసుకుపోతే ఆయనకి ఈ ఎక్స్రే తీపిస్తే రక్త నరాలు ఇంట్లో ఏమన్నా జరిగిందా అన్నాడు డాక్టరు. అంటే ఇట్లా మనిషికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయినాయి అన్నాం. అంటే ఇక ఆయనకు రావటం కష్టమే అని ఇక అయ్యే మందులు వాడరు అంటే అయ్యే వాడతాను. వాళ్ళ వల్ల అవ్వకపోయినా కష్టమైనా కూడా ఎలా అయినా ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలి అండ్ వాళ్ళు తినే తిండి కోసం వాళ్ళే కష్టపడాలి అని ఆవిడ అనుకుంది. సో ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టు అనుకుంది. సో దానికోసం మనం ఒక చివరి ప్రయత్నం చేస్తాం. సో మనలాగే తను కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీదకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆ కుటుంబానికి ఎంతో కొంత సపోర్ట్ అందించాలి అనే కోరుకుంటున్నారు. అలాంటి ఉద్దేశంతోనే మన జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ ప్రతి శనివారం 8:30కి వచ్చే డ్రామా జూనియర్స్లో మనల్ని ఎంతగానో పిల్లలు ఎంటర్టైన్ చేస్తున్నారు. అందులోంచి ఈరోజు పాప ముందుకు వచ్చి నా వంతు సపోర్ట్ నేను కూడా అందిస్తాను అని ఇక్కడికి వచ్చింది. సో ఆ పాప ఎవరో చూద్దామా? ఓకే, సో గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆర్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాస లెక్కలు. ఓకే, సూపర్. వాట్ ఎనర్జిటిక్ ఎంట్రీ అసలు. నిజంగా ఇంత అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ దాంతో ఎంతో బాగా యాక్ట్ చేస్తుంది. అవును, ఎందుకు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ టైం కదా? వెరీ గుడ్. సో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టైం చదువుతున్న ఈ అమ్మాయి ఎన్ని ఎమోషన్స్, ఎన్ని డైలాగ్స్, ఎన్ని స్కిట్లు, చాలా అద్భుతమైన స్కిట్లు ప్లే చేస్తూ మా డ్రామా జూనియర్స్లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ తను. ఈరోజు ఇంకో కుటుంబానికి సపోర్ట్ చేయడానికి నేను వస్తానన్నా అని అడిగింది అండ్ వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీకు ఒక గేమ్ పెడతాను. ఆ గేమ్ నువ్వు ఆడి గెలవాలి. అది నువ్వు గెలిస్తే నీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? డీల్? ఓకే, సూపర్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. శ్రీ వేదశ్రీ గారు ఇప్పుడు ఇక్కడ నుంచుని ఒక్కొక్క బాల్తో ఆ కోన్ మీద పెట్టిన గ్లాసుల్ని కొడతారు. ఓకేనమ్మా? కొంచెం గట్టి కొట్టు. ఒకవేళ మిస్ అయినా ఆ మొదటి వరుసలో నోరెలు పెట్టున్నారు సార్, వాళ్ళ పళ్ళకి తగలాలి. ఓకే, రెడీ? రేపు తగులుతుంది రే, జాగ్రత్త. మూతి చేయడం పెట్టుకోండి. 3, 2, 1 గో.
కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా వెరీ గుడ్ సూపర్. మొత్తానికి గేమ్ ఫినిష్ చేసాం అండ్ ఈ కోన్స్ మీద ఉన్న అన్ని గ్లాసుల్ని కొట్టింది. సో వేదశ్రీ కంగ్రాచులేషన్స్. అండ్ నువ్వు ఆడిన ఈ ఆటకి ఆయన గెలిచినందుకు 30,000 రూపీస్ వస్తాయి. ఆ మొత్తం డబ్బులు నీ చేతుల మీదుగా వాళ్ళకి. ఓకే, లక్ష్మీదేవి తలుపు తట్టింది లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే లక్ష్మీదేవి తలుపు తడితే అంతా వెరీ గుడ్. అవును, మొన్న వారం వచ్చినప్పుడు కింద వరుసలో పన్నుంది, ఈ వారాన్ని పోయిందేంటి? ఈ మధ్యలో అది ఊడింది కదా, ఇప్పుడు పుష్ అంటున్నా తుస్ అని వస్తుంది సౌండ్. తుస్ అను, బాగానే వస్తుందిరా. గ్యాప్ ఉండే వల్ల నేలకి పెట్టి ఇల్లు ఆడకే, చిన్నప్పుడు అలా ఆడే పళ్ళు అలా తయారైనవి. ఓకే, సో ఇప్పుడు చక్కగా ఆడావు, గేమ్ ఫినిష్ చేసావు, అంతా ఓకే, వెల్ డన్. ఇప్పుడు మరి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, రెడీయా? ఏం చేయబోతున్నావు? డాన్సా? డాన్స్ ఇందాక చూసాను నేను. ఇంకా డైలాగ్. వెరీ గుడ్, చెప్పు, ఏం డైలాగ్ చెప్తున్నావు? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు, జనాన్ని భయపెట్టాలని చూస్తావా? అవును, భయపెడతా. మా రాజకీయమంతే, దమ్ముంటే మా దగ్గరకు వచ్చి ఢీకొట్టు. ఏయ్, రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా, బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో, చరిత్ర రాయాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే. అరే నువ్వు నిజం చెప్పు, ఫస్ట్ క్లాసేనా? నిజంగా ఈ డైలాగులో అక్షరం ముక్క అర్థం కాకపోయినా ఆ డైలాగ్ని చాలా బాగా సొంతంగా రాసుకున్నట్టు ఎంత బాగా చెప్పావమ్మా. ఇది కాదు కానీ నీది సత్యభామ డైలాగ్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. ఒకసారి చెప్తావా? రైట్. మీ మగవారి బుద్ధే ఇంత, చెప్పేదొకటి చేసేదొకటి, లోనొకటి బయటొకటి. మేమెంత చేసినా మీకు కనబడదు. పువ్వు తీసుకపోయి అక్క రుక్మిణికి ఇస్తావా? పువ్వక్కడ, వలపిక్కడ, సొమ్మక్కడ, సోకిక్కడ. ఇంకోసారి ఇటువైపు రా, చెప్తా నీ పని. సూపర్. అండ్ పాట పాడతా? పాడు. చూసా 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 హృదయాన్నే హృదయాన్నే, కృష్ణ 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 హృదయాన్నే హృదయాన్నే, అడుగులు వేసిన వేసిన పోరాడుతో పోరాడుతో. ఓకే, సూపర్. కొట్టడా చప్పట్లో. నా ట్రైనింగ్లో ఇంత స్ట్రాంగ్గా ఉంటారని నేను అనుకోలే. ఈసారి ఎప్పుడు ఈ పాటలన్నీ ఇలాగే పాడారు. ఓకే, అంటే పిల్లలకి ఆ శైలిలో నేర్పిస్తే అక్కడ వరకు అర్థమైపోద్ది. మా అక్క కొడుకుంటే వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ప్రదీప్ మామ సూపర్ స్టార్ అని నేర్పించాడికి. వాడు స్కూల్లో అడిగిన అదే చెప్తున్నాడంట, టీచర్లు తిడేస్తున్నారండి. ఓకే, సో ఇప్పుడు డ్యాన్స్ కార్యక్రమం రెడీ? ఓకే, మ్యూజిక్. పెరుకే మొగిడు నాన్ని, రెచ్చిపోతే ధోని, ఎవడంత తోడుగాని, గెలవలేడే పిన్ని, నులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 బల
ఎలిజబెత్ టైలర్ ని పిలిచి మోడర్న్ డ్రెస్సులు కుట్టించనా రెయిన్ బోలో రంగుల్ని తెచ్చి నెయిల్ పాలిష్ వేసయ్యనా అందమైన ఒలింపిక్ రింగ్స్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా రౌండ్ గున్న చందమామ కత్తిరించుకొచ్చి ఓ పిల్ల పెట్టేస్తా బొట్టు పిల్ల భలే భలే మగాడి ఓ సూపర్ వండర్ఫుల్. అరే అరే అయిపోయిందిరా, చాలా రే ఆయాసం వస్తుందిరా. అయిపోయింది. వెల్ డన్, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి వచ్చావు అండ్ చక్కగా ఎంటర్టైన్ చేసావు, వాళ్ళ కోసం ఆడావు, చాలా చాలా థ్యాంక్స్. సో నువ్వు ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈ షోకి? ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని వచ్చా. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రదీప్ అన్నకి జీ తెలుగు మొత్తానికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పాను. ఇక ఈ ప్రదీప్ చాలా బాగా చెప్పారా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా కలుస్తూ ఉండు అండ్ మళ్ళీ డ్రామా జూనియర్స్లో కలుస్తాను నేను, ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, నేను చెప్పినట్టు చేస్తున్నావు అంతా. వెరీ గుడ్, అయితే మార్కులు రావు. వెరీ గుడ్ నాన్న, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. గట్టిగా చెప్పండి, కమాన్. ఉన్న పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా వాళ్ళిద్దరూ ఉంటూ సొంతంగా ఒక కిరాణా కొట్టు జీవనోపాధి కోసం పెట్టుకుందాం అనుకున్నారు. ఈరోజు మీ అందరి సహకారంతో వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా కొట్టు వచ్చింది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు. సో ఇప్పుడు మీరు చెప్పలు కొట్టుకోవచ్చు, పర్లేదు. చాలా థ్యాంక్స్ ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ అలాగే మా తరఫు నుంచి మరో చిన్న కానుకమ్మ. ఓకే, 3, 2, 1. సంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా, ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీదా, మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ బాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది, లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఈ కిరాణా కొట్టు మంచి ఆదాయం అందించాలని వాళ్ళకి కావాల్సిన ఈ వయసులో కావాల్సిన ట్యాబ్లెట్లకు కానీ 2 పూట్ల కడుపు నిండా అన్నం తినడానికి కానీ అది ఎంతగానో ఉపయోగపడాలి అని మనందరం కోరుకుందాం. అండ్ దీనికి సాధ్యం కావడానికి సహకరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మళ్ళీ మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.